ఈ యమ్మీ చికెన్ కర్రీ రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ ప్లెయిన్ బగారా రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని ఇందులో కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 1.5 kg చికెన్ని బాగా ఉప్పు నీటిలో ఒక 30 మినిట్స్ నానబెట్టుకొని వేసుకొని ఒక 1 మినిట్ బాగా కలిపేసుకోవాలి. ఇందులో బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని 1 గ్లాస్ వరకు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చికెన్ ఒక 90% వరకు ఉడికిన తర్వాత ఒక టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకొని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే టమాటాలు కుక్ అయి ఉంటాయి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 1 మినిట్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంక ఇలా కంప్లీట్గా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్కాస్ కిచెన్.